జై సాయిరామ్. చాలా రోజుల తర్వాత మన అమ్మవారి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చాం. తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకుని ఈ నెల 23వ తేదీ స్వామిని వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతున్నాము. నేను మా వైఫ్ ఇద్దరము. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మనం కొండకు పోవాలంటే మన అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు. సరే, దాన్ని ఎందుకు మనం చెప్పారు కదా పెద్దలు, చూసా మనం కూడా పాటిద్దామని ఈరోజు తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇది అయిపోతున్న వెంటనే 23వ తేదీ స్వామిని మహానుభావుని దర్శనం చేసుకోవడానికి పోతున్నాము. అందరికీ మంచి జరగాలి. దాంతోపాటు మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. బంధువులు కానీ స్నేహితులు కానీ ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి. ఒకసారి మీకు తిరుచానూరు వే అంతా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదే మన తిరుచానూరు షాపింగ్స్ అంతా. ఇదంతా మొత్తము షాపింగ్స్. స్వామిని చూడండి, అమ్మవారిని చూడండి, టెంపుల్ చూడండి ఎంత బాగుంది చూడండి. సాయంకాలం పూట ఆ వే చూడండి ఎంత బాగుంది అమ్మవారిది. చాలా బాగుంటుంది తిరుచానూరు. ఇవంతా అంగళ్ళు మొత్తం అమ్మవారికి సంబంధించిన కుంకుమ అవన్నీ ఉంటాయన్నమాట. స్వామికి సంబంధించినవన్నీ ఉంటాయి చూడండి. ఎంత బాగుందంటే మహానుభావుడు అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఎన్ని దర్శనం చేసుకుంటే పిల్లలకి వస్తువులు ఇవంతా ఉన్నాయి చూడండి. స్వామి అమ్మవారి టెంపుల్ చూడండి. హోటల్లో టిఫిన్ చేసేదానికి అదంతా ఉంది చూడండి. ఎంత బాగుందో చూడండి. ఒకసారి అమ్మని దర్శనం చేసుకుంటే, అమ్మ అంటే చాలా ఇష్టము మా వైఫ్కి. దర్శనం కోసం హ్యాపీగా సంతోషంగా వచ్చింది. తన బిడ్డలే కాకుండా అందరూ బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ ఉంటాము. మాకు అదే సంతోషం. చూడండి అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు. అమ్మవారు చూడండి చాలా చాలా ఇదిగా. ఒకసారి అంతా టెంపుల్ చూడండి ఎంత బాగుందో చూడండి. అమ్మని చూడండి. నేను ఈడే ఉండి నీ పెట్టి వచ్చేస్తా. ఉంటారు